దీంతో పాటు అన్న మొత్తానికి ప్రపంచంలో ఏ ఒక్క పార్టీ అంటే వచ్చిన 4 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఒక మూట కట్టుకున్న పార్టీ అయితే కాంగ్రెస్ మిగిలిపోద్దని నేను పక్కా అనుకుంటున్నాను. ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్ల పేరిట ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రో దాన్ని పక్కన పెట్టేసి ఫోన్ ట్యాపింగ్ అని, శ్వేతపత్రాలని, కాళేశ్వరం అని టైం పాస్ చేస్తున్నాం. ఎట్లా మరి ఇది ఇట్నే కొనసాగుతుందా? ఇది ఎట్లా అంటే మైండ్ గేమ్ అనే ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ రేవంత్ రెడ్డి. ఓకే, మైండ్ గేమ్ అనే యూనివర్సిటీకి ఓకే ఈయన వైస్ ఛాన్సలర్. ఈయన అందుగురించే ఈయన లోపాలన్నీ కప్పిపెట్టాలంటే ఏదన్నా సంచలనాన్ని సృష్టించాలి, ఏదన్నా హెడ్ టర్నింగ్ అంటారు దాన్ని. ఇట్లా అయ్యో ఏమైందంటే అయ్యో ట్యాపింగ్ ఎవరు 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 తిరిగి చూడాలి అంతా అబ్బా ఇట్లెట్లయింది అట్లే ఒక సంచలనం. రేవంత్ రెడ్డి అందులో పెద్ద ఆయన వ్యక్తి, ఆయన మళ్ళీ 7 వరకు వచ్చిండంటే ఉట్టిగానే వచ్చిండా, ఇవన్నీ చేస్తేనే వచ్చిండు. అయితే ప్రజలు అనేది తెలుసుకుంటారు, ఎంత వేగంగా వచ్చిండో అంత వేగంగా ఇంటికి పంపిస్తారు. అంతే అంతే. ఇదే చెప్తున్నాను మొత్తానికి. అంటే రేవంత్ రెడ్డి ఒక పెద్ద షిండే. అసలు కాంగ్రెస్ తోటి అంటగాడానికి, కాంగ్రెస్లో బీజేపీ తోటి అంటగాడానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలే నేనంటే నేను షిండే, నేనంటే నేను ముందు షిండే అయితే అని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వినిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? మీకు రాజకీయాలు దగ్గరగా చూసిన వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. అంతే. ప్రధానమంత్రి గారు వచ్చిర్రు, వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారు, అన్నా మీరు పెద్దన్న లెక్క బడేబాయి లెక్క ఉండాలి అని అన్నారు. దీన్ని ఎట్లా చూడాలి అని అంటే, దీన్ని రేవంత్ రెడ్డి గారు తొవ్వ చేసుకుంటుండు, బాటా వేసుకుంటుండు. ఎందుకు నేను కూడా ఉన్నా ఒక సాఫ్ట్ కార్నర్ తయారు చేసుకున్నాడు ఎవరితోని, బీజేపీతోని. రేపు ఇషారా ఇస్తే పోతాడు. అంతే అంతే, బాట వేసుకుంటుండు కదా. బడేబాయ్ అంటే మాకు అర్థం కదా, నేను మీరు ఎప్పుడు నాకు ఇషారా ఇవ్వండి మీ దగ్గరికి వస్తా అన్నట్టు లేక అంతే కదా. ఇప్పుడు నా అభిప్రాయం తీసుకోకండి, రాజకీయంగా నేను 30 సంవత్సరాలు ఉన్నా. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు ఒక మొన్న వచ్చిన 3 నెలల ముందు వచ్చింది చూడు, ఎవరు మాధవిలత, ఆమెను అడిగితే కూడా చెప్తారు. ఆమె కూడా చెప్తారు. అదే నేను ఉదాహరణ చెప్పిన, ఎందుకంటే నాకు షార్ట్ గా దగ్గర 3 నెలల టికెట్ తెచ్చుకున్న ఆమెనే. ఇప్పుడు చాలా వైరల్ అవుతా ఉంది, ఆప్కాద ఆలాదత అంటుంది, నేను శ్రీశక్తి పీఠాన్ని అంటుంది. సరే ఆమె తర్వాత మనం మాట్లాడదాం. ఒకసారి హైదరాబాద్ పార్లమెంట్కి ఒకసారి వస్తే, నేను గతంలో ఇది గోషమాల్కి వస్తుందన్న, గోషమాలకు సంబంధించిన దాంట్లో నేను ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ చేసిన మన దానికోసం. అక్కడ ఉన్నటువంటి దాంతో అయితే ఒక పింఛన్లు వస్తాయని చెప్పేసి, ఒక వితంతు పింఛన్లు వస్తాయని చెప్పేసి, లేకపోతే ఏమంటారు దాన్ని, ఒక ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందని చెప్పేసి, లేకపోతే ఆరోగ్యం బాగా బయటకు వచ్చిన తర్వాత ఎల్ఓసి ఉంటుందని చెప్పేసి, లేకపోతే బయటకు వచ్చిన సీఎంఆర్ఎఫ్ వస్తుందని చెప్పేసి, ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తెలియకుండా బతికించారు ఇక్కడ. ఎట్లా మరి అంటే హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే తెలంగాణలో ఉన్నామా నాకే అర్థం కాని పరిస్థితి. ఇక్కడ నేను ఒక రోజు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నాడో బీజేపీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యే అట్లా జనాల్ని ఆ రేంజ్లో ఒక మభ్యపెట్టి గెలుస్తూ ఉన్నాడు. మరి వాళ్ళని ఏమైనా చైతన్యం చేసే పరిస్థితి ఉన్నాయి సార్? ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యింది. ఎందుకంటే నేను గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాల నుంచి దళితవాడలో బస చేసి వాళ్లకు నేను జాగృతపరిచిన, ఏమని, మనకు మతతత్వం వద్దు, మనము ఆర్థికంగా నిలబడాలి అని అంటే ముందు అక్షరాస్యత ఉండాలి, మీ పిల్లలను బాగా చదివించాలి, ఆ చదివించడానికి నేను ముందుకు వస్తా. ఇవాళ నేను KG to PG వరకు ఉచిత విద్యను ఇస్తున్నా నేను నా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా. మేము లాస్ట్ ఇయర్ 2000 ఉచిత విద్యను ఇచ్చినాం. అంటే 10th పాస్ అయిన ఇంటర్ పాస్ అయిన డిగ్రీ పాస్ అయిన PG ఉచితంగా చదివించుకున్నాం. ఆ తర్వాత పేరెంట్స్ అందరు వచ్చి, అన్నా నువ్వు కాలేజీ వాళ్ళకి చదివిస్తున్నాం, మా పిల్లలు ఎట్లా అని అంటే, వాళ్లకు మొత్తం 4 స్కూళ్ళు స్టార్ట్ చేసినాం గోషామల్లో. ఈ 4 స్కూళ్ళల్లో సంవత్సరానికి 5,000 కట్టాలి. ఈడ 25,000 30,000 ఫీజులల్లో 5,000 కడితే ఒక సంవత్సరం మంచి ఇంగ్లీష్ మీడియం. అసలు మీకు ఈ క్రిస్టియన్ మైనారిటీ మిషనరీ స్కూల్స్ ఏది ఉంటారో అక్కడికి నేను టీచర్లను తీసుకొని వచ్చిన. ఎందుకంటే నాకు విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి, ఇవాళ మనము అకాడమిక్గా నాకు అవగాహన ఉంది కాబట్టి, ఇవాళ కమ్యూనికేషన్ అనేది
చాలా బలంగా ఉండాలి రాబోయే రోజుల లోపల ఉద్యోగాలు రావాలంటే. అలాంటిది ఇంగ్లీష్ కమ్యూనికేషన్కి నేను స్పెషల్ కోర్సెస్ వాళ్ళకి పెట్టి ఇవాళ పిల్లలందరినీ ఆంగ్లంలో మాట్లాడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నా. ఇవాళ ఏ దళితవాడలన్నా వెళ్ళండి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ సేవలు ఉంటాయి. ఏ యువకునైనా ముట్టుకోండి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ సేవలు ఉంటాయి. ఏ నిరుద్యోగులైనా ముట్టుకోండి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ సేవలు ఉంటాయి. జాబ్ మేళ పెట్టించి 3800 మందికి నేను గోషమేళ ఇప్పించిన. నేను నా సేవలు చేసిన. ఇవన్నీ చేసినాక ప్రజలకు అర్థమైపోయింది, అమ్మా ఇక వద్దు, మతతత్వం వద్దు, మనం నిల్చుంటే 10 మందిని నిల్చోబెడతాం. ఇది అర్థమైపోయింది. ఇక ఇప్పుడు వాళ్ళు కొట్లాటలు పంచాయతీలకు పోరు. ఇవాళ మా దగ్గర ఎంత అసలు ఒక్క రోజున కర్ఫ్యూ ఉండేనా అండి? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఒక్క రోజున కర్ఫ్యూ ఉండేనా? అసలు 144 సెక్షన్ ఉండేనా అంటున్నా. రాత్రి కూడా 144 సెక్షన్ లేదు మా దగ్గర. అంత మంచి ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని సృష్టించిన కేసీఆర్ గారు ఆయన హయాంలో ఇవాళ కొద్దిమంది 4 ఓట్ల గురించి కకృతి వడి విన్నారా మతతత్వవాదాన్ని ఎంచుకుంటున్నారు. ఎంత ఘోరం అండి ఇది, అన్యాయం ఇది. మా పిల్లలను వాళ్ళ బతుకులతో ఆడాలని, వాళ్ళ జీవితంలో చిచ్చు పెట్టాలని ఇవాళ పార్టీలు నడుం బిగిస్తున్నాయి. నేను మీ ద్వారా మా ప్రజలకు చెప్తున్నా, మా హైదరాబాద్ ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, వీళ్ళ ట్రాప్లో రావద్దు, వీళ్ళ మాటలలో రావద్దు, ఈ హేట్ స్పీచ్లలో పోవద్దు, మనకొద్దు. మనం ఇప్పుడిప్పుడు మన పిల్లలు మంచిగా దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు, మనం బాధ్యత ఏందో తెలుసుకుంటూ ఉన్నారు. ఇవాళ అలాంటి సమయంలో రజాకారులు రౌతులతో దాడి చేసిర్రు. నేను ఎక్కడ దాడులు జరగలే, రజాకారుల విషయం ఎందుకు తల్లి, రెచ్చగొట్టే మాటలు వద్దు. రా రాజకీయాల్లోకి రా, ఏం చేస్తావు చెప్పు, గెలిస్తే ఇవి చేస్తా అని చెప్పు, బాగుంటుంది, స్వాగతిస్తాం. కానీ 4 ఓట్ల గురించి కకృతి వడి మా పిల్లల బతుకులతో చెలగాటం ఆడకు అని నేను పార్టీలకు విజ్ఞప్తి చేస్తాను.